హలో విన్నర్స్, పర్సంటేజెస్లో ఎగ్జామినేషన్ అండ్ ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కూడా చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 1 చెప్పుకోబోయే ముందు చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో మనం ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ ఉండే క్వశ్చన్స్ చేయబోతున్నాం కాబట్టి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయబోతున్నాం. సో మీరు ఖచ్చితంగా డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవడం ముఖ్యం. ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మీకు తెలియకపోతే డిజిటల్ సమ్ బై విన్ విత్ అని సెర్చ్ చేయండి. ఒక మంచి వీడియో వస్తుంది. ఆ వీడియో పూర్తిగా చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు గనక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలి అంటే మాత్రం ఆ వీడియో కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. Question number 1. In order to pass in an examination, a student is required to get 975 marks out of maximum aggregate marks. Say for example, ఇది ఒక రన్నింగ్ రేస్ అనుకుందాం. ఈ రన్నింగ్ రేస్లో ఇది ఫినిష్ లైన్ అంటే మ్యాక్సిమం అనమాట. ఓకే, ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు? ఇంతవరకు వస్తే పాస్ అవుతారంట. 975 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. రైట్, కంటిన్యూషన్లో ఎవరున్నారు చూడండి. ప్రియా గాట్, రన్నింగ్ రేస్లో ఎవరున్నారు? ప్రియా ఉంది. గాట్ 870 మార్క్స్ అండ్ వాజ్ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 7%. ప్రియాకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 870 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ వరకు వెళ్ళిందనమాట. వెళ్తే ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పాస్ అవ్వాలంటే ఇక్కడ వరకు చేరాలి. ఓకే, సో ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎంతతో ఫెయిల్ అయిపోయింది? 7%తో ఫెయిల్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అంతా 7% అనమాట. ఓకే, అంటే ఏం చేయాలి ఇప్పుడు? 975లో 870 తీసేయండి. 970లో 870 తీస్తే 100, ఇక్కడ ఇంకొక 5 ఉంది కాబట్టి 105. అంటే 7% వాల్యూ ఇచ్చాడు సార్. ఎంత? 105. ఇప్పుడు ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేసేయండి. ఏం కావాలి? వాట్ ఈస్ ది మ్యాక్సిమం అగ్రిగేట్ మార్క్స్ అన్నాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే మీనింగ్ ఏంటి? 100%. రైట్, సో 100% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈజీగా చేయొచ్చా? చూడండి, 7 ఎంత? 105. 7 1 జర్ 7, ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. పక్కన 5 ఉంది. 7 5 జర్ ఎంత? 35. అంటే 7 15 జర్ 105. మరి 100 కూడా ఏం చేయాలి? ఇంటూ 15 చేయండి. సో ఏమవుతుంది? 1500 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది ఎలా చేసామో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 2. For a candidate to clear an examination, clear అన్న పాస్ అన్న మీనింగ్ ఒకటే. He or she must score 55% మార్క్స్. ఎన్ని మార్క్స్ రావాలంట? 55% మార్క్స్ వస్తే పాస్ అవుతారంట. రైట్, అంతకు ముందేమో అబ్సల్యూట్లు ఇచ్చాడు, ఈసారి ఎలా ఇచ్చాడు? పర్సంటేజ్లు ఇచ్చాడు. ఎలా ఇచ్చినా సరే చేయాల్సింది ఒకే రకంగా కదా. సో ఫైనల్ లైన్ ఇది అనుకోండి, ఇదంతా 100%. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? 55% వస్తే చాలన్నమాట. ఓకే, ఇదేంటిది? పాసింగ్, ఇదేంటిది? ఫుల్ అనమాట. కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ హీ ఆర్ షీ గెట్స్ 120 మార్క్స్, ఎవరో ఒక పర్సన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 120 మార్క్స్ వచ్చాయంట. అండ్ ఫెయిల్స్ బై 78 మార్క్స్. బై అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ ఇక్కడ వచ్చిన మార్క్స్కి ఇది కానీ కలిపితే ఏమయ్యేదంట? పాస్ అయ్యేదంట. సో 120 + 78 దేనికి ఈక్వల్? ఇక్కడికి ఈక్వల్ అనమాట. 55%కి ఈక్వల్. పర్సంటేజ్లో అయితే 55% అని చెప్తాం. అబ్సల్యూట్లో అయితే ఏమని చెప్తాం? 120 + 78 అని చెప్తాం. అంటే మీనింగ్ ఏంటి? 198 అని. అంతేనా? సో 198 వాల్యూ ఎంత? 55%. ఇప్పుడు కంటిన్యూషన్ ఏం కావాలి? ది టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే 100% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 100% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 55% వాల్యూ 198 అయితే 100% వాల్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 198. దేంతో కట్ చేద్దాం? 5తో కట్ చేద్దాం. 5 11 జర్ 55, 5 20 జర్ ఎంత? 100. 11తో కట్ చేద్దాం. 11 1 జర్ 11, 11 1 జర్ 11, ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది, ఇంకొక 8 ఉంది. అంటే 11 8 జర్ 88. 18 ఇంటూ 20 అంటే మీనింగ్ ఏంటి? 360 అని. అంతేనా? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అర్థమైంది ఎలా చేయాలో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 3. 2 students appeared in an examination. ఒక ఎగ్జామినేషన్ కంట ఇద్దరు స్టూడెంట్స్ హాజరయ్యారంట. వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 9 మార్క్స్ మోర్ దాన్ ది అదర్ అండ్ హిజ్ మార్క్స్ వర్ 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్ అయిపోయారు కదా. ఒకరు ఏ అంటే ఇంకొకరేమో బి అనుకుందాం. ఏకి ఎంత వచ్చిందంట? 56% వచ్చిందంట. ఓకే, 56% వచ్చిందంట. అండ్ ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఎన్ని మార్క్స్ అంట? 9 మార్క్స్ అంట.
ఎవరికి ఎక్కువ వచ్చాయంట, ఏకి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఏ దగ్గర ప్లస్ అని రాసుకుందాం. ఓకే, మరి ఏకి 56% వచ్చింది కదా, దేనిలో 56%? ఏ అండ్ బి కలుపుకుంటే 56%. మరి ఏ అండ్ బి కలిపితే ఎంత? 100%కి ఈక్వల్. మరి ఏ బి 100%కి ఈక్వల్ అయితే దానిలో 56% ఏదైతే బీది ఎంత అవుతుంది? 44% అవుతుంది. అంతేనా? ఈ రెండు కలిపితే అప్పుడు కదా 100% అవుతుంది. సో మనకేం తెలుసు ఇప్పుడు? బి యొక్క పర్సెంట్ తెలుసు, ఏ యొక్క పర్సెంట్ తెలుసు. ఇంకేం తెలుసు? ఏ బీల మధ్య డిఫరెన్స్ తెలుసు. మరి ఏం చేద్దాం? ఈ రెండింటికి డిఫరెన్స్ చేద్దాం. 56కి 44కి డిఫరెన్స్ ఎంత? 12%. మరి 12% వాల్యూ ఎంత? 9 అనమాట. ఓకే, 12% వాల్యూ ఎంత? 9. ఇప్పుడు కావాల్సింది ఏంటి? ది మార్క్స్ అబ్టైన్డ్ దెమ్ వర్ ఆర్ అన్నాడు. అంటే 56% వాల్యూ కావాలి, అలాగే 44% వాల్యూ కూడా మనకి కావాలన్నమాట. ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయండి, వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ 41, 42, 43, 39 అన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి ఫైండ్ అవుట్ చేసినా సరే మనకు ఆన్సర్ అనేది ఎగురుకుంటూ వచ్చేస్తుంది. మరి ఏదో ఒకటి చేద్దాం, ఇది చేద్దాం. 12% వాల్యూ 9 అయితే 56% వాల్యూ 12% వచ్చిన వాల్యూ కంటే ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? ఆబ్వియస్లీ ఎక్కువ వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది ఎక్కువ నెంబర్? ఇది ఎక్కువ నెంబర్ కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 9 వేయండి. దేంతో కట్ చేద్దాం? 4తో కట్ చేద్దాం. 4 3 12, 4 1 4, 16 ఉంది, 4 4 16, 3 1 3 3 14, 3 ఎంత? 42. 42 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇదేమవుతుంది మరి? 33 అవుతుంది. ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేయండి, లేదంటే డైరెక్ట్గా కూడా మీరు ఆన్సర్ ఆప్షన్ సి అని పెట్టచ్చు. అర్థమైంది ఎలా చేసామో? సింపుల్గా స్మార్ట్గా ఇలా చేసుకోవచ్చు సార్. లేదు అనుకుంటే ఎలా చేయాలి? లేదు అనుకుంటే ఏనేమనుకుంటాం? x+9 అనుకుంటాం, బీనేమనుకుంటాం? x అనుకుంటాం. రైట్, x+9 వాల్యూ ఎంత ఇచ్చాడు? 56% వాల్యూ ఇచ్చాడు. మరి 100% అంటే ఏమవుతుంది? 100% అంటే x+9, 2x+9 ఈక్వల్ టు 100% అండ్ x+9 ఈక్వల్ టు ఎంత? 56%. దీనిలో xని ఫైండ్ అవుట్ చేయండి. x ఈక్వల్ టు ఎంత అయింది? 44% అయింది. 44% అంటే 44% ప్లస్ 9 ఈక్వల్ టు ఎంత? 56%. 56%లో 44% తీస్తే ఎంత? 12%. అంటే 12% వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమైనా ఉందా సార్? డైరెక్ట్గా మనకు చూడండి 12% ఈక్వల్ టు 9 వచ్చింది కదా. సో తర్వాత ఏం చేసామో మళ్ళీ దీనిలో కూడా అదే చేయాలి. ఎక్స్ట్రా స్టెప్లు ఇవ్వండి, అవసరం లేదు కదా. డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇలా చేయాలన్నమాట. అర్థమైంది ఎలా చేయాలో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 4. In an election between two candidates, one got 55% of the total valid votes. చాలా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి సార్. క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్లో టోటల్ ఓట్స్ ఉందా, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఉందా అనేది చాలా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. టోటల్ ఓట్స్కి టోటల్ వ్యాలిడ్ ఓట్స్కి ఏంటి డిఫరెన్స్? అసలు వ్యాలిడ్ ఓట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పట్లో అయితే ఈవీఎం ఉండేది కానీ అప్పట్లో అయితే బ్యాలెట్ పేపర్ ఉండేది సార్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాలెట్ పేపర్ అనుకుందాం. దీనిలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారనుకుందాం. ఒక కంటెస్ట్ ఏమో పవన్ కళ్యాణ్ పీకే, ఇంకో కంటెస్టెంట్ ఏమో ప్రభాస్ అనుకుందాం. ఓకే, పీకే గుర్తేంటి? సింబల్ గ్లాస్. అలాగే ప్రభాస్ సింబల్ ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తి అనుకుందాం. ఇప్పుడు ఏమి ఇస్తారంటే ఓటర్ చేతికి ఒక ముద్ర ఇస్తారనమాట. ఆ ముద్ర ఈ గ్లాస్ పైన ఇలా పెట్టారనుకోండి, అప్పుడు పీకేకి ఓటు పడినట్టు. అదే ముద్ర ఈ కత్తి మీద పడింది అనుకోండి, ఎవరికి ఓటు వేసినట్టు? ప్రభాస్కి ఓటు వేసినట్టు అనమాట. అలా కాకుండా అప్పట్లో ఏంటంటే కొంచెం నిరక్షరాస్యత ఉండడం వల్ల ఏం చేసేవారంటే ఈ మధ్యలో వేసేవారనమాట. ఈ మధ్యలో వేస్తే ఈందా తెలియక ఏమయ్యేదంటే ఇన్వాలిడ్ ఓట్ అయిపోయేది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్స్ పడ్డాయి అనుకుందాం. 100 ఓట్స్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వ్యక్తులు 20 మంది ఉన్నారనుకోండి, ఎలాంటి వ్యక్తులు? మధ్యలో వేసే వ్యక్తులు 20 మంది ఉన్నారనుకోండి. అప్పుడు ఏమైపోయింది? ఈ 20 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అయిపోయాయి. 100లో 20 పోతే రిమైనింగ్ ఎంత? 80 అనేవి ఏమవుతాయి? వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి అనమాట. అర్థమైందా? టోటల్ ఓట్స్ ఇన్ని పోలైనప్పటికీ వ్యాలిడ్ ఓట్స్ మాత్రం 80 ఉన్నాయి. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు, ఎవరు పోతారని దేనిపైన డిసైడ్ అవుతుంది? ఓన్లీ 80 పైన డిసైడ్ అవుతుంది, 100 పైన డిసైడ్ అవ్వదు అనమాట. అర్థమైందా? టోటల్ ఓట్స్కి టోటల్ వ్యాలిడ్ ఓట్స్కి డిఫరెన్స్. టోటల్ ఓట్స్ అంటే ఇవి, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇవి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? 55% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. కంటిన్యూషన్లో ఏమన్నాడు చూడండి. అండ్ 20% ఆఫ్ ది ఓట్స్ వర్ ఇన్వాలిడ్. అంటే టోటల్ ఓట్స్లో 20% ఏమైపోయాయి? ఇన్వాలిడ్ అయిపోయాయి అనమాట. మరి టోటల్ ఓట్స్లో 20% ఇన్వాలిడ్ అయిపోతే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత అయినట్టు? టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 80% అయినట్టు అనమాట. ఓకేనా? 80% అంటే ఏంటి? 4/5గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. 20% అంటే 1/5, 80% అంటే 4/5.
లేదు అంటే 80/100 చేయండి సార్. 0కి 0కి పోయింది. 2 4 Z 2 5 Z అంతేనా? 4/5 వచ్చిందా? 4/5 వచ్చింది. కంటిన్యూషన్ ఏమన్నాడు చూడండి. ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాజ్ 7500 అంటే టోటల్ ఓట్స్ ఎంత? 7500 అంట. 7500లో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 4/5 పార్ట్స్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 7500 అనేది 5 పార్ట్స్ అయితే దానిలో 4 వంతు మాత్రమే ఏమవుతుంది? వ్యాలిడ్ ఓట్స్ అవుతుంది అనమాట. కంటిన్యూషన్ ఏమన్నాడు? ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ది అదర్ క్యాండిడేట్ గాట్. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇది వచ్చింది. దీనిలో అదర్ క్యాండిడేట్కి ఎంత వస్తుంది? ఒక క్యాండిడేట్కి 55% వస్తే అదర్ క్యాండిడేట్కి ఎంత వస్తుంది? 45% వస్తుంది. అంతేనా? సో 45/100 అనమాట. ఇప్పుడు కట్ చేసేయండి. 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. 5 1 జర్ 5 15 జర్ 15 4 జర్ 60. 60 అంటే పక్కన 0 ఉంటుంది కాబట్టి 0 పెట్టుకున్నా. 6 5 జర్ 30. 6 4 జర్ 24 ప్లస్ 3 అంటే ఎంత? 2700 ఇస్ ది ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? Question number 5. In an election between two candidates, the candidate who won received 1854 votes. అంటే ఎవరైతే విన్ అయ్యారో ఆయనకు వచ్చిన ఓట్స్ ఎంత? 1854. Whereas the candidate who lost received 618 votes. లూజ్ అయిన వ్యక్తికి వచ్చిన ఓట్స్ ఎంత? 618. అయితే what percent of total number of votes received by the two candidates went in favor of winning candidate? అంటే మీనింగ్ ఏంటంటే విన్నింగ్ క్యాండిడేట్ డివైడెడ్ బై విన్నింగ్ ప్లస్ లూజింగ్ ఇంటూ 100% చేస్తే ఎంత వస్తుందో అడుగుతున్నాడు సార్. ఎంత వస్తుంది? విన్నింగ్ అంటే 1854 డివైడెడ్ బై విన్నింగ్ ప్లస్ లూజింగ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 8 + 4 ఎంత? 12. 5 + 1 + 1 ఎంత? 7. 8 + 6 ఎంత? 14. 1 + 1 ఎంత? 2. సో 2472 అనమాట. 2472 ఇంటూ 100%. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని 6తో కట్ చేద్దాం సార్. 6తో తెగేటట్టు ఉంది. 6 3 జర్ ఎంత? 18. ఇంకెంత ఉంది? 54 ఉంది. ఫస్ట్ అయితే 0 పెట్టుకోవాలి. 54 ఉంది. 54 ఉందంటే 6 9 జర్ ఎంత? 54. ఇక్కడ చూడండి 6 4 జర్ ఎంత? 24. 6 1 జర్ 6. 6 2 జర్ ఎంత? 12. దీంతో కట్ చేద్దాం. 2తో కట్ చేయండి. 2 2 జర్ 4. 2 6 జర్ ఎంత? 12. ఇక్కడ ఎంత ఉంది? 250 జర్. ఇంకెంత ఉంది? 309 డివైడ్ బై 206. 2తో కట్ చేద్దాం. 2 1 0 3 జర్ 206. 225 జర్ 50. 103 1 జర్ 103 3 జర్. 25 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 75% ఇస్ ది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది ఎలా చేసామో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 6. 3 candidates contested in an election. ముగ్గురు కంటెస్ట్ చేశారంటే ఈసారి అండ్ రిసీవ్డ్ 1036 7044 అండ్ 12120 votes respectively. What percent of the total number of votes did the winning candidate get? అంటే ఏంటి? విన్నింగ్ క్యాండిడేట్ డివైడ్ బై విన్నింగ్ ప్లస్ లూజింగ్ ఇంటూ ఏం చేయాలి? 100% చేయాలి. అంటే విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి? ఆబ్వియస్లీ ఎవరు విన్ అవుతారు? వీడు విన్ అవుతాడా? వీడే కదా. ఎందుకంటే ఎక్కువ ఓట్స్ వాడికే వచ్చాయి కాబట్టి వాడే విన్ అవుతాడు. 12120 డివైడ్ బై ఈ 3 ప్లస్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇలాంటి వాటిని స్మార్ట్గా ఆన్సర్ చేసుకోవాలి సార్. ఇలాంటి వాటిని స్మార్ట్గా ఎలా ఆన్సర్ చేయాలంటే డిజిటల్ సమ్ యూజ్ చేసాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. 1 + 3 ఎంత? 4. 4 + 6 ఎంత? 10. అంటే 1 వచ్చింది ఇక్కడ. 1 + 7 + 4 అంటే ఎంత? 7 + 2 అంటే 9 కట్ అయిపోతే 2 + 4 ఎంత? 6 ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి 3 + 1 4. 4 + 2 ఎంత? 6. 6 2 12 + 1 అంటే 13. అంటే 1 + 3 అంటే ఎంత? 4. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అయింది? 4 అయింది. రైట్. అలాగే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత? 1 + 2 3. 3 + 1 4. 4 + 2 ఎంత? 6 అయింది. ఇప్పుడు ఇలా ఉంది కదని చెప్పి 6 డివైడ్ బై 4 అంటే 2 2 జర్ 2 3 జర్ అలా కట్ చేయకూడదు. అది రాంగ్. అలా చేయకూడదు. డిజిటల్ సమ్లో ఏం చేయాలంటే ఫస్ట్ డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని 1 లా మార్చుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి? 4 1 జర్ 4 చేసాం అనుకోండి. ఇది డిజిటల్ సమ్ 1 అయిందేంటి? అవ్వలేదు కదా. అలా చేస్తూ వెళ్ళాలన్నమాట. 4 2 జర్ 8 కాదు. 4 3 జర్ 12 కాదు. 4 4 జర్ 16 కాదు. 4 5 జర్ 20 కాదు. 4 6 జర్ 24 కూడా కాదు. 4 7 జర్ 28. 7 4 జర్ చూడండి 28. అంటే 2 + 8 ఎంత? 10. 10 అంటే 1 + 0 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ ఎంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. రైట్. ఇప్పుడు 7 4 జర్ 28 కాబట్టి ఇక్కడ 1 అయిపోయింది కాబట్టి ఇంక దీని గురించి వదిలేయండి. 7 6 జర్ ఎంత? 42. 42 అంటే 4 + 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఏది డిజిటల్ సమ్ 6 ఉందో చూడండి. ఆప్షన్ బి ఒకటే ఉంది కదా. సో ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. అర్థమైంది ఎలా చేయాలో? అర్థం కాకపోతే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ బై విన్ విత్ అస్ అని సెర్చ్ చేయండి. ఒక మంచి టాపిక్ వస్తుంది. అది కానీ మీరు నేర్చుకున్నారంటే ఇలాంటి కఠినమైన వాటిని సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు.
Question number 7. In an election between two candidates, one candidate got 38% of the votes. Valid votes అనలేదు కాబట్టి total votes గానే మనం పరిగణిద్దాం. ఓకే, అండ్ ఎట్ లాస్ట్ బై 7,200 votes. ఇన్ని ఓట్స్తో ఓడిపోయాడు, 7,200 votes తో ఓడిపోయాడు. ఇఫ్ ఆల్ ది ఓట్స్ పోల్డ్ వర్ వ్యాలిడ్, అన్ని ఓట్స్ కూడా వ్యాలిడే అంట. దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ ది ఎలక్షన్ వాజ్, అంటే 100% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక విషయం చెప్పండి, ఎవరైతే ఓడిపోయాడో వాడికి 38% ఓట్స్ వచ్చాయి. మరి ఎవరైతే గెలుస్తారో వాడికి ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది? 62% వస్తుంది. అవునా? ఇప్పుడు నాకు ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ 7,200కి ఈక్వల్ అవుతుంది. ఆ ఓట్స్తోనే కదా ఓడిపోయాడు, కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత? 7,200. మరి 62లో 38 పోతే ఎంత? 24. 24% వాల్యూ ఎంత? 7,200. కావాల్సింది ఏంటి? 100%. 100% కావాలంటే 24 కంటే ఎక్కువే వస్తుంది, కాబట్టి ఎక్కువ బై తక్కువ, అంటే 100 డివైడెడ్ బై 24 ఇంటూ 7,200. సో 8 3s 24, 8 9s ఎంత? 72. పక్కన 2 zeros, 3 1s 3, 300. సో 300 ఇంటూ 100 అంటే 30,000 ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది ఎలా చేయాలో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 8. In an election between two candidates, 80% of the voters cast their vote, out of which 53 votes were declared invalid. అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి అనుకుందాం. మా ఎన్నికల్లో అప్పట్లో మంచు విష్ణు గెలిచాడు కదా, ఆ ఎన్నికలు జరిగాయి అనుకుందాం. దానిలో ఏం జరిగిందంట? 100% ఓటర్స్ ఉన్నారనుకుందాం. దానిలో 100%లో కూడా ఏమైంది? ఓన్లీ 80% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారంట. ఆ వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది ఏం చేశారంటే, వాడికి కాకుండా వీడికి కాకుండా, అంటే ఎవరికి కాకుండా మంచు విష్ణువుకి వేయలేదు, అలాగే ప్రకాష్ రాజుకి వేయకుండా మిడిల్లో ఆ ఓట్నేమో ముద్రించారనమాట. దానివల్ల ఏమైంది? ఇన్వాలిడ్ అయిపోయింది. సో 80%లో 53 కూడా తీసేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తాయి? టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇంత అనమాట. అయితే ఏం జరిగిందో చూడండి. ద విన్నర్ గాట్ 48% ఆఫ్ ఆల్ ది ఓటర్స్ ఇన్ ద లిస్ట్. ఈ 100%లో ఎంత వచ్చింది? 48% వచ్చిందంట. మరి మిగతా వాడికి ఎంత వచ్చి ఉంటుంది అంటే, మిగతా వాడికి వచ్చిన ఓట్స్ ఎంత అంటే, మీరు 100% లోంచి తీయకూడదు, 80% లోంచి తీయాలి. 80%లో 48% తీసేయండి, ఎంత అవుతుంది? 32% అవుతుంది. అవునా? 32% కూడా కాదు, 32% మైనస్ 53. ఇన్ని ఓట్స్ మాత్రమే ఎవరికి వచ్చాయి? మన ప్రకాష్ రాజుకి వచ్చాయన్నమాట. ఇది ఎవరు? మంచు విష్ణు. ఇది ఎవరు? ప్రకాష్ రాజు. మంచు విష్ణు ఏమయ్యాడు? గెలిచాడు. ప్రకాష్ రాజు ఏమయ్యాడు? ఓడిపోయాడు. సో ఎన్ని ఓట్తో గెలిచాడు? 1013 ఓట్స్తో గెలిచాడు. అంటే ఏం చేయాలి? జస్ట్ మైనస్ చేయాలి. ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1013 అవుతుంది. 48 నుంచి 32 పోతే ఎంత? 16%, ప్లస్ 53 ఈక్వల్ టు 1013, అంటే 16% ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1013 మైనస్ 53 అంటే 1013లో 3 పోతే 1010, 1000లో 50 పోతే 950, ఇంకో 10 యాడ్ చేస్తే ఎంత? 960. సో 16 1s 16 60s, అంటే ఇంటూ 60 చేస్తున్నట్టు. మరి ఇక్కడ కూడా ఏం చేయాలి? 100% కూడా ఏం చేయాలి? ఇంటూ 60 చేయాలి. చేస్తే ఎంత అవుతుంది? 6000 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అదే కదా అడిగాడు, ద నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద లిస్ట్. 100% అడిగాడు కాబట్టి 100% కట్టేసాం. సో ఆన్సర్ ఎంత? 6000. ఎలా చేయాలో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? Question number 9. In an election between two candidates, 75% of the eligible voters cast their votes and 6% of the votes cast were declared invalid. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ ఓట్స్ ఈ అనుకుందాం. దానిలో ఎంతమంది ఓటు వేశారు? 75% ఓటు వేశారు. అంటే 75/100 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. కంటిన్యూషన్లో ఏం జరిగింది? 6% ఏమో ఇన్వాలిడ్ అయిపోయాయి. అంటే మనకు వ్యాలిడ్ కావాలంటే ఏం చేయాలి? 100లోంచి 6 తీసేయండి, అంటే 94%. సో దీని అంతట్లో 94% అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 94 డివైడెడ్ బై 100. ఇక్కడికి ఏమొచ్చింది? టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చింది. కంటిన్యూషన్లో ఏం జరిగిందో చూడండి. ఈ క్యాండిడేట్ గాట్ 15 to 28 votes which were 90% of the total valid votes. అంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇంటూ 90% చేస్తే ఎంతకి ఈక్వల్ అంట? 15 to 28కి ఈక్వల్ అంట. 15 to 28కి ఈక్వల్ అంట. అయితే ఏం కావాలి? ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్. అంటే ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ కావాలంటే ఏమవుతుంది? ఈక్వల్ టు 15 to 28 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100
డివైడ్ బై 75 ఇంటూ 94 ఇంటూ 19. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎక్కడికక్కడ కట్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు, లేదనుకుంటే డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చు. కానీ డిజిటల్ సమ్ యూజ్ చేయాలంటే కింద 9 మాత్రం ఉండకూడదు. ఎందుకు 9 ఉండకూడదు? ఎందుకంటే 9తో దేన్ని మల్టిప్లై చేసినా సరే 9 వస్తుంది. చూడండి, 9 2 0 18, 8 + 1 అంతా 9, 9 4 0 36, 3 + 6 అంతా 9. సో అలా మళ్ళీ 9 9 రిపీట్ అవుతుంది కాబట్టి ఎప్పటికి కూడా దీన్ని మనం 1 చేయలేం. కాబట్టి ఫస్ట్ అయితే 19 తీసేయాలి, తర్వాతే మనం దేని గురించి ఆలోచించాలి. సో 0కి 0 కట్ చేసేయండి. 9 1 0, 9 1 0 9, 6 ఉంది, పక్కన 2 ఉంది, 9 6 0 ఎంత 54, 8 ఉంది, 82 అంటే 9 9 0 81, 9 2 0 ఎంత 18. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు కావాలంటే డిజిటల్ సమ్ చేయొచ్చేమో చూద్దాం. 7 + 5 అంటే ఎంత అవుతుంది? 7 + 2 9 పోతే 3 మిగిలింది. ఇక్కడ 9 పోయింది, 4 ఇక్కడ ఉంది, 4 3 0 ఎంత 12. 12 అంటే ఏంటి? 3. 1 + 2 అంటే 3 కాబట్టి 3 ఉన్నా సరే మనం చేయలేం. 3 ఉన్నా సరే 3ని ఎప్పటికి కూడా 1 చేయలేం కాబట్టి ఇంకొంచెం కట్ చేద్దాం. ఇంకొంచెం కట్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం దేంతో కట్ చేద్దాం. సో 3 పోయేటట్టు చేద్దాం. 3 25 0 75, 3 5 0 15, ఇంకెంత ఉంది? 19 ఉందంటే 3 6 0 18, ఇంకెంత ఉంది? 12 అంటే 3 4 0 12. ఇప్పుడు డిజిటల్ సమ్ చేయొచ్చేమో చూద్దామా. 2 + 5 ఎంత 7, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 7 4 0 ఎంత 28 అంటే డైరెక్ట్గా మనకి ఏమైపోయింది? 1 అయిపోయింది. కాబట్టి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని సమ్ చేసేయండి. 5 + 4 9 కట్ అయిపోతే ఇక్కడ 6 ఉంది. సో 6 ఇంటూ ఇవన్నీ ఏంటి? 1లే కదా. సో 6 ఇంటూ 1 అంటే ఏమవుతుంది? 6 అవుతుంది. సో దేని యొక్క డిజిటల్ సమ్ 6 చూడండి. ఒక్కొక్క దానికి డిజిటల్ సమ్ చేద్దామా. 2 + 4 6, 6 + 3 9 పోతే ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 5 + 5 అంటే 10 అంటే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇది ఖచ్చితంగా కాదు. 2 + 7 9 కాదు. 2 + 5 7, 7 + 2 9 పోతే ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. సో ఇది కూడా కాదు. ఇదేంటి? 2 + 4 6 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మీరు కట్ చేసిన చెక్ చేసుకోండి. ఆన్సర్ 24,000 అవుతుంది. అర్థమైందా ఎలా చేయాలో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమయ్యా? అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అది చాలా చాలా పవర్ఫుల్, చాలా టైం సేవ్ చేస్తుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.